ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జూలూరుపాడు మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి జూలూరుపాడు ప్రధాన సెంటర్ వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ 1981లో ఆఫ్రికాలో కోతుల ద్వారా అక్కడి ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి సంక్రమించిందని, 1987లో మన భారతదేశంలో మొట్టమొదటి ఎయిడ్స్ కేసు నమోదైందని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి ప్రాణాంతక వ్యాధి అని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మన పిహెచ్సి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. 1981లో ఆఫ్రికా అడవుల్లో కోతుల నుంచి మనుషులకు ఆఫ్రికా మనుషులకు వచ్చింది. దాని తర్వాత 1987లో మన ఇండియాలో మొట్టమొదటి కేసు డిటెక్ట్ అయింది. తర్వాత ఎయిడ్స్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. ఎయిడ్స్ ని నిర్మూలించడం మనందరి కర్తవ్యం. అంతేకాక ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రామ్ లో మనకి 3, 4, 5 తారీఖుల్లో లెప్రసీ కంట్రోల్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. 6 నుంచి 22 వరకు మనకి స్క్రీనింగ్ జరుగుతుంది. ఇందు మూలంగా తెలియపరచడం. మన పిహెచ్సి నుంచి ఈ రోజు ఎయిడ్స్ డే సందర్భంగా పిహెచ్సి నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి చెప్పండి. ఎయిడ్స్ అంతం, హెచ్ఐవి నిర్మూలన మన బాధ్యత. హెచ్ఐవి నిర్మూలన ఎయిడ్స్ మందు లేదు. చెప్పండి. ఎయిడ్స్ అంతం, హెచ్ఐవి నిర్మూలన మన బాధ్యత. హెచ్ఐవి నిర్మూలన ఎయిడ్స్ మందు లేదు. చెప్పండి. ఎయిడ్స్ అంతం, హెచ్ఐవి నిర్మూలన మన బాధ్యత. హెచ్ఐవి నిర్మూలన ఎయిడ్స్ మందు లేదు. చెప్పండి. ఎయిడ్స్ అంతం, హెచ్ఐవి నిర్మూలన మన బాధ్యత. హెచ్ఐవి నిర్మూలన